వెల్కమ్ టు J4 టీవీ తెలుగు. నేను విజయ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి ఒక సరికొత్త పార్టీ వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్కి షాకింగ్ ఇస్తూ కూడా తన రాజకీయ పార్టీ పేరునైతే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేనగా తన పార్టీ పేరునైతే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇది బీఆర్ఎస్కు పెద్ద షాకింగ్ అని చెప్పాలి. బీఆర్ఎస్కు షాకింగ్ ఇస్తూ కూడా టీఆర్ఎస్గా తన పార్టీ ప్రకటన విడుదల చేయడం జరిగింది. మనకు అందరికీ తెలుసు, గతంలో టీఆర్ఎస్గా ఉన్న పార్టీ బీఆర్ఎస్గా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ వాదుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మార్చొద్దంటూ కూడా కొంతమంది సలహాలు ఇచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో తర్వాత కాలంలో ఆ పార్టీ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడం కూడా జరిగింది. ఈ క్రమంలో అధిష్టానం కూడా ఈ మధ్య కాలంలో కొంత దీని మీద ఆలోచన చేసింది. ఒక సందర్భంలో కేటీఆర్ ఒక సభలో మాట్లాడుతూ కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి మనం నష్టపోయాం, తప్పు చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ చాలామంది టీఆర్ఎస్గా మారాలి అని చెప్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. దాని గురించి ఆలోచిస్తున్నామంటూ కూడా చెప్తున్న క్రమంలోనే ఇప్పుడు కవిత బీఆర్ఎస్కి షాక్ ఇస్తూ తన పార్టీ పేరును టీఆర్ఎస్గా ప్రకటించిన క్రమంలో ఇది బీఆర్ఎస్కి ఎంతవరకు నష్టం చేకూరుతుంది, అలాగే కవిత పార్టీ వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా సమీకరణలు మారతాయా, దీనివల్ల కాంగ్రెస్కి ఏం లాభం, అలాగే బీఆర్ఎస్కి వచ్చే నష్టం ఎంత, అలాగే బీజేపీ దీనిపై ఏమంటుందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చూస్తే కనుక కాంగ్రెస్కి ఇది ఒక రకంగా లాభంగానే చెప్పాలి. చాలా స్ట్రాంగ్గా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఒకే కుటుంబం నుంచి వచ్చిన కవిత కొత్త వేరే కుంపటి పెట్టడం వలన ప్రతిపక్ష ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి లాభం చేకూరే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్కి అయితే మనం చెప్పుకున్నట్టుగానే నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ ముఖ్యంగా బీఆర్ఎస్కి అండదండలుగా ఉన్న తెలంగాణ వాదులంతా అందులో ఉన్న తెలంగాణ పేరు మిస్ అయిందని చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలాగే చాలామంది బీఆర్ఎస్లో టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా టీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశం ఉందనే ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కు నష్టం చేకూరే అవకాశం కనిపిస్తుంది. కానీ బీజేపీకి ఎలాంటి నష్టం ఉందా అంటే బీజేపీ చూడాలి. రాబోయే రోజుల్లో బీజేపీ ఒక డిఫరెంట్ సెక్టార్లో వెళ్తుంది కనుక అది ఎంతవరకు దీన్ని ఎదుర్కొంటుందనేది చూడాలి. అలాగే చూస్తే కనుక కవిత కూడా పార్టీ ప్రకటించిన తర్వాత కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమె ఎక్కువగా టార్గెట్ చేసింది నిజం చెప్పాలంటే బీఆర్ఎస్నే. బీఆర్ఎస్ గురించే మాట్లాడుతూ కేసీఆర్ మీద కూడా హాట్ కామెంట్స్ చేసింది. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు, అసలు బీఆర్ఎస్ లక్ష్యం ఏంటి, నిజంగా చెప్పాలంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ తెలంగాణకి ఏం చేసింది, ఏమీ చేయలేకపోయిందనే విమర్శ ఆమె చేయడం జరిగింది. సామాజిక తెలంగాణ సాధించలేకపోయిందని చెప్పడం జరిగింది. అలాగే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తను కూడా భాగమయ్యేందుకు సిగ్గుపడుతున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఆ సారు రారు, కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు, ఆయన రారు, ముఖ్యంగా బీఆర్ఎస్ లక్ష్యం ఒకటే, ఆ సార్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసి చిన్న సార్ని సీఎం చేయడమే బీఆర్ఎస్ లక్ష్యం అయిపోయిందంటూ కూడా విమర్శించడం జరిగింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఏమీ లేదు, కాంగ్రెస్కి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేస్తే సరిపోతుంది, తెలంగాణలో రోడ్లు లేవు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, నిరుద్యోగ యువత అదే బాధలు పడుతున్నారు, బీసీ రిజర్వేషన్ చేయలేదంటూ కూడా ఆమె ఘాటుగానే స్పందించారు. ఇక బీజేపీ గురించి మాట్లాడుతూ కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదు, ముఖ్యంగా ఆంధ్రలో కలిపిన 7 మండలాలను కూడా తిరిగి తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారంటూ కూడా వారిని విమర్శించడం జరిగింది. ముఖ్యంగా సామాజిక తెలంగాణ అంటేనే బీజేపీకి నచ్చదంటూ కూడా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అలాగే 3 కోట్ల మంది ప్రజలకు తాను అమ్మగా మారాలనుకుంటున్నానంటూ కూడా ఆమె హాట్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా అమ్మ కంటే బిడ్డల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు, అందుకే 3 కోట్ల తెలంగాణ ప్రజలకి తాను అమ్మగా ఉండాలనుకుంటున్నానంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే తెలంగాణ రాజకీయాల్లో కవిత పార్టీ సంచలనంగానే అని చెప్పాలి. రాబోయే రోజుల్లో తాము అన్ని ఎలక్షన్స్లోనూ పార్టిసిపేట్ చేస్తాము, ఖచ్చితంగా అందరికీ పోటీస్తాము, తన లక్ష్యం ఒకటే, నేను ముఖ్యమంత్రి కావడం ఒకటే లక్ష్యం అంటూ కూడా కవిత చెప్పడం జరిగింది. మరి నిజంగానే కవిత ముఖ్యమంత్రి స్థాయిలో తన పార్టీ ప్రభావం చూపగలుగుతుందా, లేకపోతే బీఆర్ఎస్ని దెబ్బతీసేందుకే ఇది ఒక కుట్రగా మనం అనుకోవాలా?
భవిష్యత్తులో తీరాల్సి వస్తుంది. ముఖ్యంగా కవిత కొత్త పార్టీ పెట్టడానికి దారితీసిన పరిస్థితులు కూడా మనం విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో కవిత చాలా కీలక పాత్ర వహించారు. తను పార్టీ నిజామాబాద్ ఎన్నికల్లో ఓడిపోయినా ఒకసారి ఎంపీగా అవకాశం కల్పించారు. ఇంకొకసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కవిత ప్రాధాన్యత తగ్గించే కుట్ర బీఆర్ఎస్‌లో జరిగిందంటూ ఆమె ఆరోపిస్తూ ఉంది. ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ ముగ్గురు కలిసి తన ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారంటూ కూడా ఆమె మొదటి నుంచి భావించడం జరిగింది. ఇదే క్రమంలో తను లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడు అసలు పార్టీ తన గురించి పెద్దగా ఆలోచించలేదు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీకి లొంగిపోయిందంటూ కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె కేసీఆర్‌కి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. మీరు మంచివాళ్ళు అయ్యుండొచ్చు, కానీ మీ చుట్టూ తోడేళ్ళు ఉన్నారు, దెయ్యాలు ఉన్నాయంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ సాధించలేదంటూ విమర్శలు చేసింది. ఈ క్రమంలో పార్టీ కూడా సస్పెండ్ చేసి ఆమెను బయటికి పంపించిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఆమె పార్టీ పెడతారని ఒక రకంగా ప్రచారం జరిగింది. మొత్తానికైతే ఆమె పార్టీ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సేనగా తమ పార్టీ ప్రకటించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సేన ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, ఎవరికి లాభం చేకూరుస్తుంది, లేక ఎవరికి నష్టం చేకూరుస్తుంది, తాను ముఖ్యమంత్రి అవుతారా అనే విషయాలు భవిష్యత్తు నిర్ణయించాలి.